రోజుల నుంచి అవ్వట్లేదు. ఎటువంటి దేవత మాన్యం ఆశ్రమానికి రావడం ఏది వస్తలేదు. ఇక అక్కడున్న విద్యార్థి ఆహారం కూడా కష్టమైపోతూ ఉంటే ఇక నేను గురుకులాన్ని చెల్లించేయాలి. ఇక్కడే ఉంటే ఈ శిష్యులందరూ కూడా పాపం ఆహారం లేకుండా కష్టాల్లో చేసుకొనిస్తారు. చూడండి, మీరు ఇన్ని సంవత్సరాలు ఇక్కడ నాకు తెలిసినంత వరకు మీకు ఏ విద్యాదానం చేయాలో అన్ని చేశారు. కానీ ఇప్పుడు గురుకులం మూసేసే పరిస్థితుల్లో వచ్చేసింది. ఇక మీరు మీ కాల్పై నిలుపుకొని మీ ఊళ్ళో వెళ్ళి మీరు జీవించండి, మీరు బతుక్కోండి. మీరు ఇక ఎవరికి నచ్చింది ఏం కావాలో అది తీసుకెళ్ళిపోండి, ఆశ్రమం ఖాళీ చేసి మనం వెళ్ళిపోదాము అని చెప్తే అందరూ శిష్యులు అక్కడ ఉండేది ఎవరికి ఏమేమి దొరుకుతుందో అవన్నీ తీసుకెళ్ళిపోయారు. ఆఖరికి గురువు అక్కడే ఉండిపోతాడు. గురువు ఇంకా బయలుదేరాలి. అప్పుడు ఈ పెద్ద శిష్యుడు కనబడతాడు. అంటే ఈ ఒక బుద్ధి తక్కువ ఉన్న శిష్యుడు, అంటే చురుకుతనం లేదు అతనిలో. అటువంటి వాడు అయ్యో అందరూ వెళ్ళిపోయారు, అందరూ వారి కాల్పోయిన వాళ్ళు నిలుకొని బతుకుతారు, ఇతను ఏమైపోతాడు పాపం, ఇతను ఎలా బతుకుతాడు, ఏంటో ఇతని తల్లి తండ్రి ఎవ్వరు లేదు, పరమ మూర్ఖుడు, ఎలా దేవుడా భగవంతుడా అనుకొని ఏంటప్పా నువ్వు వెళ్ళలేదా, నీకేమన్నా ఉంటే తీసుకెళ్ళిపో అంటే లేదు గురుగారు నేను మీతోనే ఉంటా అంటే అరే నాకేం భోజనం లేదు, నేను నిన్ను తీసుకెళ్ళి ఏం చేయాలి చెప్పు, నువ్వు ఏదో విధానంగా నీ కాల్పోయి నువ్వు బతుక్కో అని చెప్తాడు. ఏముంది ఇక్కడ తీసుకెళ్ళడానికి, తీసుకెళ్ళు అంటే అక్కడ ఒకే ఒక గాడిద ఉంటుంది. చూడు ఆ గాడిద ఉంది, దాన్ని నా గుర్తుగా నువ్వు తీసుకెళ్ళిపో, నువ్వు ఏమన్నా చేసుకో అంటే సరే గురువుగారు అని చెప్పి మా గాడిదని తీసుకెళ్తూ ఉంటాడు. అతనికి ఏ భోజనం దొరకదు, ఈ గాడిదని ఎలా పోషించాలి, అదేదో గడ్డి తింటాం కదా అని అక్కడక్కడ గడ్డి మేసుకొని అలా వెళ్తూ 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 ఉంటే పాపం ఒక రోజు తెలియకుండానే వర్షం పడుతుంది. ఆ వర్షంలో పాపం ఆ గాడిద అలాగే వానకి కలిసి పాపం నిద్రలోనే మరణించేస్తాడు. పొద్దున్నే లేచి చూస్తారు, పాపం చనిపోయి ఉంటుంది. చాలా దుఃఖం అయిపోతుంది. గురువు గారు ఇచ్చిన అద్భుతమైన ప్రసాదం ఇది, ఇటువంటిది చనిపోయింది, నేనేం చేయాల దేవుడా అని అక్కడే జాగా ఉంటే చక్కగా నది పట్ల కాస్త మట్టి తీసి గాడిని అందులో పెట్టి పూజ చేసి ఒక పెద్ద శిల దానిపై నిలబెట్టి దాన్ని చక్కగా చేసి రోజు ఊరంతా వెళ్ళేది భిక్షాటన చేయడం, దొరికిన దాన్ని తాగడం. ఇక్కడ ఆ ఒక ఏదైతే విగ్రహం ఉంటుందో గురువు ఇచ్చిన కృప ఇది, గురు శక్తి అంటూ అక్కడ పూజించి నైవేద్యం చేయడం, దాన్ని ప్రసాదంగా తినడం, మిగతా దాన్ని దారిలో ఎవరు కనబడితే వాళ్ళకి పంచిపెట్టడం. ఇలా రోజు ఆ శిలకి పూజిస్తూ ఉంటాడు గురు కృప అనుకో. అలా పూజిస్తూ 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 కొద్ది రోజులు ఆ దారిలో వెళ్తూ ఉన్నవారు ప్రసాదం తీసుకొని అలా వెళ్తూ ఉంటే నువ్వు ఇది ఎవరిచ్చింది అంటే ఇది మా గురు కృప అంటాడు. నా గురు కృప అంటే మాకు సంతానం కలగాలి, కరుణించు అని అక్కడ మొక్క నిలబడితే సంతానం. తర్వాత ఇంకొకరు ఏదో పరిష్కారం కావాలంటే పరిష్కారం అయిపోయింది. కొన్ని రోజులు ఆడొచ్చి ఎవరైనా దారిలో వెళ్ళేటప్పుడు నిద్రించి వెళ్తే వాళ్ళ కళ్ళలో మాకు ఏదో కనబడింది, దాన్ని వెళ్ళి ఆచరించాం మేము, మాకు మంచిదయింది. ఇలా ప్రచారం అయిపోతూ వచ్చింది. రోజు రోజుకి జనాలు ఎక్కువైపోయారు, భక్తులు వచ్చి వెళ్తున్నారు, వాళ్ళు భగవంతునికి కృతజ్ఞతగా దక్షిణలో అందిస్తూ ఉన్నారు. ఇక రోజు రోజుకి భక్తులు ఎక్కువైపోయారు, ఎవరు వచ్చి ఏమి వస్తున్నా కూడా అది నెరవేరుతూ. కానీ ఇతను మాత్రం మూడు బుద్ధిహీనుడు అనుకున్నారు. కానీ ఇతను ఒకటే గురు కృప, గురువుని శ్రద్ధతో డైలీ పొద్దున్నే లేచి నదిలో స్నానం చేయడం, ఇంకా ఆ శిలని గురు ప్రసాదం గురు కృప అని పూజించడం. ఉంటారు. ఇక రోజు రోజుకి జనాలు ఎక్కువైపోయారు. ఆ దేవాలయం పెద్ద ఆశ్రమంగా మారిపోయింది. ఆశ్రమంగా మారిపోయి ఇక జనాలు వేల మంది లక్షల మంది వస్తున్నారు. రాజులు మహారాజులు కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడైనా యుద్ధానికి వెళ్ళాలంటే ఆ వచ్చి నమస్కారం చేసుకుని వెళ్తే యుద్ధం కూడా గెలిచేది. అంటే అంత భక్తి శ్రద్ధ ఇతను పెడుతూ ఉండేవారు. వాళ్ళకి మంచిగా మనస్ఫూర్తిగా కోరుకునేవారు. అంత గొప్ప దేవాలయంగా అది మారు